ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇప్పుడు ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా నేను దాని మీద ఒక చిన్న వీడియో కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన విషయాలకు సంబంధించి అసలు ఈవీ వెహికల్స్ గురించి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నున్నాయి, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈవీ వెహికల్స్ కొనుగోలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనకబడింది, ఎందుకంటే పొల్యూషన్ నుంచి కాపాడుతుంది, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్కి కూడా సేఫ్ ఉంటుంది. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈవీ వెహికల్స్ని, ఎలక్ట్రికల్ వెహికల్స్ని చూజ్ చేసుకోవట్లేదు అనే దాని గురించి మాట్లాడదాం. మెయిన్ థింగ్ స్టేషన్స్. ఇప్పుడు నేను నార్మల్గా కార్ అనుకోండి 200 to 300 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనమాట. అంటే ఈ నుంచి నేను కొంచెం అప్రాక్సిమేట్లీ నేను నిజామాబాద్ వెళ్ళొచ్చు, నిజామాబాద్ కంటే ఇంకా ముందు కూడా వెళ్ళొచ్చు, నిర్మల్ వరకు వెళ్ళొచ్చు. నిర్మల్లో ఎలాంటి స్టేషన్స్ లేవు. అండ్ కొన్ని ప్లేసెస్లలో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎటన్నా వేరే ఊరికి వెళ్తున్నాను అనుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్ నేను వెళ్తా, కానీ అది ఎక్కడ ఆగిపోతే 100 మీటర్లో లేకపోతే ఒక 3 కిలోమీటర్స్ దూరం రేడియస్లో ఇంకో స్టేషన్ ఉంది అంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆబ్వియస్లీ అదే పెట్రోల్ అంటే ఎక్కడ చూసినా పెట్రోల్ స్టేషన్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే మనం ఫోన్లో కొట్టిన వెంటనే ఆ దూరంలో 3 కిలోమీటర్స్ రేడియస్లో మీకు పెట్రోల్ బంక్ ఉంది అని ఉంటుంది. కానీ ఈవీ వెహికల్స్కి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే, అరే నేను కొన్న తర్వాత నాకేమన్నా అయితే ప్రాబ్లం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సెకండ్ థింగ్, డౌట్ అన్నమాట. ఈ డౌట్ నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. డౌట్స్ ఆన్ ఈవీ. ఒకటి, ఈ ఈవీ వెహికల్ ఏవేవైతే ఉన్నాయో ఏథర్, ఓలా, అదే కాకుండా మనకి కొన్ని టాటా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే కొందరి అభిప్రాయం ఏంటి అంటే, ఎండాకాలంలో ఎక్కువసేపు ఎండలో అయితే పేలిపోతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఛార్జింగ్ ఎక్కువసేపు ఉన్నా కూడా పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను దీని గురించి మాట్లాడతాను. ఎలక్ట్రికల్ వెహికల్స్లో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. కొన్నిసార్లు మీరు ఛార్జింగ్ పెట్టిన ప్లేస్ కానివ్వండి, లేకపోతే మీరు 1 అవర్ ఛార్జ్ చేస్తే ఇంత ఎక్కుతుందన్న డీటెయిల్స్ మీకు దానికి సంబంధించిన మాన్యువల్లో ఉంటాయి. అట్లా కాకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు కంప్లీట్గా ఒక 2 రోజులు దానికి అలానే పెట్టడము, లేకపోతే నైట్ అంతా పెట్టడము. కొన్నిసార్లు ఆల్రెడీ ఛార్జ్ ఉంటుంది అండ్ కంప్లీట్గా ఛార్జ్ అయిపోయి మన చేతిలో పట్టుకునే ఫోన్సే ఓవర్గా ఛార్జ్ అయిపోతే దాని తర్వాత అది హీట్ ఎక్కడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి అలాంటిది వెహికల్, దానికి సంబంధించి లోపల ఏది ఎలక్ట్రికల్కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయో అన్నీ కూడా హీట్ ఎక్కిపోయి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది వెరీ రేర్ కేసెస్ జరుగుతుంది కాబట్టి చాలామంది దీని గురించి డౌట్ పడుతున్నారు. ఆ డౌట్ మీకు అక్కర్లేదు. దానికి సంబంధించి ఎవరెవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాటిని ఇప్పుడు సాల్వ్ చేసేసారు. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే, సబ్సిడీ ఏమైనా ఉంటుందా? సబ్సిడీకి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, బ్యాంక్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఒకసారి గవర్నమెంట్ దానికి సంబంధించి రేట్లు తక్కువ చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ లాగా క్లెయిమ్ చేసుకునేటట్టుగా ఉండే విధంగా ఏమైనా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కర్ణాటక గవర్నమెంట్ చూసుకుంటే, నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఈ సంవత్సరం 2026 వరకు ఆ క్లెయిమ్స్ ఏవేవైతే ఉన్నాయో కొన్ని బ్యాంక్స్ క్లెయిమ్స్ ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ సబ్సిడీస్ కూడా ఇస్తాయి అనమాట. కానీ ఇప్పుడు ఏవైతే బ్యాంక్స్ ఇవ్వట్లేవు వాటితో ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సి ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఇదంతా మీకు నార్మల్గా డౌట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నిటి నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ కొన్న తర్వాత చాలామంది ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో ఈవీ వెహికల్స్ కొంటున్న వాళ్ళ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అరే ఇది సేఫేనా కాదా, మరి నాకేమైనా ఫర్దర్గా ఏమైనా ఏం ప్రాబ్లమ్స్ రావు. ఈవీ వెహికల్స్ వల్ల అటు ప్రకృతికి మంచిది అండ్ మీ హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేము పెట్రోల్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, రేపటి తరాలకి పెట్రోల్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 75,000 to 77,000 ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి.
అదే కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో 3 lakhs వరకు ఉన్నాయి. దెన్ మహారాష్ట్ర ఆల్మోస్ట్ 1 lakh. అండ్ ఇంకా వేరే వేరే ఇతర రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే మన పక్క రాష్ట్రాలు మనకంటే కొంచెం ముందస్తుగా ఉంది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ 1-2 lakhs వరకు ఉందన్నమాట. మరి వాళ్ళెందుకు అంతగానం ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు ఈవీ వెహికల్స్కి సంబంధించి? తెలంగాణలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? జనాలకి అవేర్నెస్ లేకనా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకుంటున్నప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? కొన్నిసార్లు దీనికి సంబంధించి సబ్సిడీస్ ఇస్తాము అని కూడా గవర్నమెంట్స్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు ఎవరెవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్, చాలా మంది కార్స్ కొనడానికి ఆలోచిస్తారేమో, కానీ చిన్న చిన్న బైక్స్ కొనుక్కోండి. చిన్న ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పెట్రోల్ కంటే కూడా ఛార్జింగ్ వెహికల్స్ అనేటివి మీ హెల్త్కి, అదేవిధంగా మన ఎన్వైరన్మెంట్ కూడా మంచిది కదా. మరి ఇన్ని బెనిఫిట్స్, ఇటు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి ఆయన కంప్లీట్గా అసెంబ్లీలో నిన్న మాట్లాడడం జరిగింది. మరి ఆయన చెప్పినట్టు సబ్సిడీ ఇచ్చి బ్యాంక్స్తోని మాట్లాడి, అదేవిధంగా దానికి సంబంధించి స్టేషన్స్ అన్నిటినీ ఏర్పాటు చేస్తే రేపటి రోజు ఇంకా కొనాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెరుగుతారేమో. ఈ 75,000 ఎవరైతే కొన్నారో వాళ్ళకంటే ఎక్కువ ఇంకా మనమే అందరికన్నా ముందు ఉండొచ్చు కదా. ఏపీలో కూడా కొన్ని ప్లేసెస్లలో ఛార్జింగ్ పాయింట్స్ అంటే అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అయితే హైవేస్లో మనకి పెట్రోల్ బంక్స్ ఉంటాయో, అదేవిధంగా ఒక మెయిన్ హైవే NH44, NH65, ఇంకా మన నార్మల్ నేషనల్ హైవేస్ ఏవేవైతే ఉంటాయో వాటిలో ఒక 200 లేకపోతే 150 మీటర్స్, మ్యాక్స్ 150 కిలోమీటర్స్కి ఒక చిన్నగానే ఒక మీరు స్టేషన్స్ అరేంజ్ చేశారనుకోండి. ఎవరెవరైతే దూరం ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 150 కిలోమీటర్స్ తర్వాత కొంచెం ఏదో ఛార్జింగ్ అయిపోతుంటుంది, అక్కడ ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి లేకనే చాలామంది ఆలోచిస్తున్నారు కొనడానికి. ఇంకోటి దూరం ట్రావెల్ చేయలేము అన్న ఒక భయం. ఈ భయాలన్నీ పోగొట్టాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇనిషియేటివ్ రావాలి. సో ఆ ఇనిషియేటివ్ ఈ ఇయర్ ఖచ్చితంగా వస్తుందనే చాలామంది ఆశిస్తున్నారు. మరి దీనికి సంబంధించి 2026లో ఈ ఈవీ వెహికల్స్ కొనే వాళ్ళు ఎవరైనా పెరుగుతారా? మరి సబ్సిడీస్ ఇస్తే దానికి సంబంధించి బ్యాంక్స్ ఇవన్నీ మాట్లాడేసి ఆ ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటే అవి పెడితే ఏమైనా మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.